జనవరి 2026 వృషభరాశి వారికి స్థిరత్వం మరియు ధ్యానంతో ప్రారంభమవుతుంది. ఓర్పు, పట్టుదల మరియు విధేయత వృషభరాశి వారి ప్రధాన లక్షణాలు. ఈ నెలలో గ్రహాల కదలికలు మీ ఉద్యోగం, కెరీర్, వ్యాపారం మరియు ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యం, విద్యార్థుల చదువులు, పోటీ పరీక్షలు, ప్రేమ, వివాహం మరియు కుటుంబ జీవితం కూడా మార్పులను చూస్తాయి. పరిష్కారాలతో పాటు పూజ చిట్కాలు, శుభదినాలు, రంగులు, సంఖ్యలు మరియు దిశల అవగాహన మీకు సహాయపడతాయి. ఈ వీడియోలో జనవరిలో వృషభరాశి యొక్క పూర్తి జాతకాన్ని సరళమైన రీతిలో తెలుసుకుందాం. కానీ అంతకుముందు మీరు ఇంకా మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందకపోతే దయచేసి ఇప్పుడే సభ్యత్వాన్ని పొందండి మరియు అన్ని వృషభ బంధువులను 2026 నూతన సంవత్సరానికి మరియు జనవరి నెల జాతకానికి స్వాగతించండి. రాశిచక్రం యొక్క 2వ రాశి అయిన వృషభం స్థిరమైన మరియు మట్టి రాశి. ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి వృషభం సాధారణంగా అందాన్ని ఇష్టపడేవాడు, కళాప్రేమికుడు మరియు జీవితాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడే వ్యక్తి. ఓర్పు మరియు సహనం మీ సహజ లక్షణాలు. జనవరి 2026 నెల వృషభరాశి వారికి కొత్త ఆశను తెస్తుంది. గత సంవత్సరంలో మీరు ఎదుర్కొన్న కష్టానికి ప్రతిఫలం పొందే సమయం ఈ నెల. జనవరి నెల మీకు మిశ్రమ భావాలను ఇచ్చినప్పటికీ చివరికి విజయం మీదే అవుతుంది. ఈ నెలలో మీరు ఏ పని ప్రారంభించినా దానిని పూర్తి చెయ్యాలనే సంకల్పం మీకు ఉంటుంది. మీ వ్యక్తిత్వంలో ఆకర్షణ ఉంటుంది మరియు ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు. కుటుంబంలో మరియు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అయితే మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు మీ చంపే స్వభావాన్ని కొద్దిగా తగ్గించుకుంటే ఈ నెల మీకు అద్భుతమైన ఫలితాలనిస్తుంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో గ్రహాల మద్దతు మీకు మంచిది మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. జనవరి నెల మీరు కన్న అనేక కలలను సాకారం చేసుకోవడానికి తగిన వేదికను అందిస్తుంది. జనవరి 2026లో వృషభరాశిపై గ్రహాల ప్రభావం చాలా సానుకూలంగా ఉంటుంది. మీ పాలకుడైన శుక్రుడు అనుకూలమైన స్థితిలో ఉన్నందున మీరు జీవితంలో ఆనందాలను పొందుతారు. శుక్రుని ప్రభావం కారణంగా మీ మనస్సు ఉల్లాసంగా ఉంటుంది మరియు కళాత్మక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. కర్మ అధిపతి శని మీ రాశివారికి ప్రయోజనకరమైన స్థితిలో కదులుతున్నందున మీరు చేసే పనిలో నెమ్మదిగా కాని స్థిరమైన విజయాన్ని చూస్తారు. మీ ప్రయత్నాలకు శని మీకు తగిన ప్రతిఫలాన్నిస్తాడు. బృహస్పతి కారక మీ రాశిపై ఉండటం వల్ల లేదా సంపద స్థానాన్ని ప్రభావితం చేయడం వల్ల మీరు ఆర్థిక బలాన్ని పొందుతారు. బృహస్పతి అనుగ్రహంతో ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశముంది. సూర్య సంచారము మీకు ఆత్మవిశ్వాసాన్ని తెస్తుంది మరియు ప్రభుత్వ ఉద్యోగాలు లేదా అధికార స్థానాల్లో ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే రాహువు మరియు కేతువుల సంచారాన్ని గమనించేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ నీడగ్రహాలు మీ మనసులో గందరగోళాన్ని సృష్టించడానికి లేదా అనవసరమైన ఆందోళన కలిగించడానికి ప్రయత్నించవచ్చు. బుధుని స్థానం మీ తెలివితేటలను పెంచుతుంది మరియు వ్యాపార వ్యవహారాల్లో చురుకుదనాన్నిస్తుంది. ఈ గ్రహ సంచారము మీకు అనుకూలంగా ఉంటుంది మరియు మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే విజయం సాధించబడుతుంది. మీ ప్రయత్నాలు గ్రహాల బలంతో కలిపితే జనవరి నెల మీకు చిరస్మరణీయంగా ఉంటుంది. జనవరి 2026 నెల వృషభరాశి ఉద్యోగులు మరియు నిపుణులకు శుభప్రదం. శని అనుగ్రహం కారణంగా మీరు మీ పనిలో స్థిరత్వాన్ని పొందుతారు. చాలా కాలంగా ఒకే స్థానంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా జీత పెరుగుదల లభించే అవకాశముంది. మీ కార్యాలయంలో మీ పని గుర్తించబడుతుంది మరియు మీ ఉన్నతాధికారులు మీ పనితీరును అభినందిస్తారు. మీరు సహకోజుల సహకారం పొందుతారు మరియు మీరు కష్టమైన పనులను సులభంగా పూర్తి చేస్తారు. కానీ పని ఒత్తిడిలో స్వల్ప పెరుగుదల అవకాశముంది. మీరు మీ సమయాన్ని సరిగ్గా నిర్వహించుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు కోరిన స్థానానికి బదిలీ చేయబడవచ్చు లేదా మారవచ్చు. ఐటీ మరియు బీటీ రంగాల్లో పనిచేసేవారు విదేశాలకు వెళ్లే అవకాశాలు పొందవచ్చు. ఈ నెల కళాకారులు, డిజైనర్లు మరియు సృజనాత్మక రంగంలోని వారికి చాలా ప్రయోజనకరం. శుక్రుని ప్రభావం కారణంగా మీ కళకు మంచి వేదిక లభిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఈ నెల శుభవార్త. ఇంటర్వ్యూలలో మీరు బాగా రాణిస్తారని మీరు వినే అవకాశముంది. కానీ మీరు వీలైనంతవరకు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా మీ పనిని శ్రద్ధగా చేస్తే మీకు ఎటువంటి సమస్య రాదు. జనవరి నెల వృషభరాశివారికి వ్యాపారం మరియు వాణిజ్యంలో పాల్గొనే లాభదాయక తలుపులో తెరుస్తుంది. మీ రాశి అధిపతి శుక్రుని బలం కారణంగా ఫ్యాషన్, దుస్తులు, నగలు, హోటల్ ఇండస్ట్రీ మరియు సౌందర్య సాధనాల వ్యాపారంలో ఉన్నవారు ఎంతో ప్రయోజనం పొందుతారు. భాగస్వామ్య వ్యాపారంలో తేడాలు ఈ నెలలో పరిష్కరించబడతాయి మరియు భాగస్వాములతో కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఇది మంచి సమయం. ఈ నెలలో డబ్బు ప్రవాహం బాగా ఉంటుంది మరియు మీ ఆదాయ వనరులు పెరుగుతాయి.
మీరు పాత అడ్డాలను తీర్చగలుగుతారు, కానీ మీరు మీ ఖర్చులపై కొంత నియంత్రణ పాటించాలి. విలాసవంతమైన జీవనం లేదా అనవసరమైన వస్తువులను కొనడానికి మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ మరియు భూమి కొనడానికి ఆసక్తి ఉన్నవారికి ఈ నెలలో మంచి అవకాశాలు లభిస్తాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు ముందుకు సాగే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. డబ్బు నష్టాలకు దారితీయవచ్చు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే అది తిరిగి వచ్చే అవకాశముంది. బ్యాంకింగ్ మరియు ఆర్థిక సంస్థలలో పనిచేసేవారికి లేదా ఆ రంగానికి సంబంధించిన వ్యాపారం చేసేవారికి సమయం మంచిది. లక్ష్మీ కటాక్షం మీపై ఉన్నందున డబ్బుకు సంబంధించిన పెద్ద సమస్యలు ఉండవు. కానీ మీరు పొదుపు చేసే అలవాటును పెంపొందించుకోవాలి. భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయడం మానవత్వానికి సంకేతం. ఆరోగ్యస్థితి. జనవరి 2026 నెలలో వృషభరాశివారు మిశ్రమ ఫలితాలను చూస్తారు. సాధారణంగా మీరు సన్నగా ఉంటారు. ఈ నెలలో వాతావరణంలో మార్పు కారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా వృషభం గొంతు మరియు మెడ ప్రాంతాన్ని సూచిస్తుంది కాబట్టి గొంతు నొప్పి లేదా థైరాయిడ్ సంబంధిత సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. శీతల పానీయాలు మరియు ఐస్ క్రీం తీసుకోవడం వీలైనంత వరకు తగ్గించడం మంచిది. మీరు మీ ఆహారంలో క్రమశిక్షణ లేకపోతే కడుపు సంబంధిత సమస్యలు లేదా అజీర్ణం సంభవించవచ్చు. వృషభం సాధారణంగా ప్రేమికుడు, కాబట్టి వేయించిన ఆహారాన్ని మరియు స్వీట్లను నియంత్రించడం అవసరం. పని ఒత్తిడి కారణంగా మీరు కొంచెం మానసికంగా అలసిపోయినట్లు అనిపించవచ్చు. దీనికి పరిష్కారంగా మీరు యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. ఉదయం నడక మీకు కొత్త శక్తిని ఇస్తుంది. వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్లు ఉపయోగించవద్దు మరియు రోడ్డు నియమాలను పాటించండి. మీరు వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలి. వారి ఆరోగ్యంలో కొన్ని హెచ్చుతగ్గులు వచ్చే అవకాశముంది. మీకు కంటి సంబంధిత సమస్యలు ఉంటే వాటిని విస్మరించవద్దు. వైద్యుడిని సంప్రదించడం మంచిది. విద్యార్థులు మరియు పోటీ పరీక్షలు. జనవరి 2026 విద్యార్థులకు నేర్చుకోవడానికి చాలా అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. వృషభరాశి విద్యార్థులకు చదువులపై ఆసక్తి పెరుగుతుంది మరియు కష్టపడి పనిచేస్తారు. మీరు సిద్ధంగా ఉంటారు. బుధగ్రహం ప్రభావం కారణంగా మీ తెలివితేటలు పదునుగా మారతాయి మరియు మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ నెల కళ, వాణిజ్యం మరియు సాహిత్య రంగాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక విజయాన్ని తెస్తుంది. మీ సృజనాత్మకత బయటపడడానికి ఇది సరైన సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు తమ లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. నిరంతర ప్రయత్నం మరియు సాధనతో మాత్రమే మీరు విజయం సాధించగలరు. స్నేహితులతో సమయం వృధా చేయకుండా చదువుపై దృష్టి పెట్టడం ముఖ్యం. మొబైల్ ఫోన్లు మరియు టీవీ మీ ఏకాగ్రతను దెబ్బతీస్తాయి, కాబట్టి వీలైనంతవరకు వాటికి దూరంగా ఉండండి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని కలలుకనే విద్యార్థులు సజావుగా ప్రక్రియలను కలిగి ఉంటారు. స్కాలర్షిప్లు లేదా మీరు విద్యారుణం పొందడానికి ప్రయత్నిస్తుంటే అది ఆమోదించబడే అవకాశముంది. మీకు మీ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మద్దతు లభిస్తుంది మరియు మీరు వారి మార్గదర్శకత్వం తీసుకోవాలి. పరీక్షల భయాన్ని అధిగమించడానికి ధ్యానం మంచి మార్గం. వృషభరాశి ప్రేమ మరియు కుటుంబ జీవితం జనవరి 2026లో మీకు మధురమైన అనుభవాలను ఇస్తుంది. మీ రాశిచక్రం శుక్రుడిచే పాలించబడుతుంది కాబట్టి ఈ నెలలో మీ ప్రేమ జీవితం కొత్త ఉత్సాహంతో నిండి ఉంటుంది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు తమ సంబంధాన్ని బలోపేతం చేసుకుంటారు మరియు ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. మీ భాగస్వామితో అందమైన ప్రదేశాలకు ప్రయాణించడానికి లేదా ఏకాంతంలో సమయం గడపడానికి మీకు అవకాశాలు లభిస్తాయి. ఈ నెలలో అవివాహితులు తగిన భాగస్వామిని కనుగొంటారు మరియు వివాహ చర్చలు కొనసాగుతాయి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న తేడాలు ఉంటే వాటిని ప్రేమతో పరిష్కరించుకునే సామర్థ్యం మీకు ఉంటుంది. అయితే వివాహంలో వృషభరాశి యొక్క దూకుడు స్వభావాన్ని పక్కనపెట్టి నేను చెప్పింది నిజమే అనే వైఖరిని వదులుకోవడం మీకు మంచిది. మరియు మీరు మీ భాగస్వామి మాటలకు విలువ ఇస్తే కుటుంబంలో ఆనందం మరియు శాంతి నెలకొంటాయి. మీ సంబంధం బాగుంటుంది, ముఖ్యంగా మీ తల్లి నుండి. ఇంట్లో శుభప్రద కార్యక్రమం లేదా పండుగ వాతావరణం ఉంటుంది. బంధువుల రాకతో ఇల్లు నిండిపోతుంది. పిల్లల విద్య లేదా వారి విజయాలు తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తాయి. పరిహారాలు, పూజలు మరియు చిట్కాలు. గ్రహ ప్రయోజనాలను పెంచడానికి మరియు సాధ్యమైన అడ్డంకులను తొలగించడానికి వృషభరాశివారు జనవరి నెలలో కొన్ని దైవిక నివారణలు చేయాలి. మీ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి మీరు మహాలక్ష్మిని పూజించడం ఉత్తమం. ప్రతి శుక్రవారం లక్ష్మీ ఆలయాన్ని సందర్శించి తెల్లటి పువ్వులు, ముఖ్యంగా మల్లెపువ్వులు దేవతకు సమర్పించడం వల్ల మీకు సంపద మరియు శాంతి లభిస్తుంది. ఇంట్లో ప్రతి సాయంత్రం తులసి మొక్క ముందు దీపం వెలిగించడం వల్ల నకారాత్మక శక్తులు తొలగిపోతాయి. అన్ని దేవతలు ఆవులో నివసిస్తున్నందున శుక్రవారం నాడు ఆవుకు అరటిపండు లేదా బెల్లం కలిపిన బియ్యం తినిపించడం వృషభరాశివారికి అద్భుతమైన నివారణ. ఇది మీ గ్రహదోషాలను తొలగించి అదృష్టాన్ని తెస్తుంది. పేదలకు తెల్లటి తీయటి పదార్థాలు, ఆహారం దానం చేయడం కూడా శుభప్రదం.
మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే కనకధార స్తోత్రాన్ని జపించడం లేదా వినడం మంచిది. ఆడపిల్లలను గౌరవించడం మరియు ఇంటి స్త్రీలను సంతోషంగా ఉంచడం శుక్రుణ్ణి బలోపేతం చేస్తుంది. శని అనుగ్రహాన్ని పొందడానికి మీరు శనివారాల్లో పేదలకు ఆహారాన్ని దానం చేయవచ్చు. ఏదైనా పని ప్రారంభించే ముందు గణేశుడిని ప్రార్థించడం మరిచిపోవద్దు. ఈ సరళమైన నివారణలు మీకు మనశ్శాంతిని ఇవ్వడమే కాకుండా మీ జీవితంలోని ఇబ్బందులను సులువుగా ఎదుర్కోవడానికి శక్తిని నింపుతాయి. భక్తితో చేసే పూజకు ఎప్పుడూ మంచి సమయం ఉంటుంది. జనవరి 2026లో వృషభరాశివారికి రోజులు మరియు సంఖ్యల ప్రకారం అదృష్టాన్ని తెచ్చే రంగులు. ఈ నెలలో మీకు అత్యంత శుభప్రదమైన రంగులు తెలుపు, క్రీమ్ మరియు లేత గులాబీ అని తెలుసుకుందాం. శుక్రుడు తెల్లని రంగులో ఉండడం వలన ముఖ్యమైన పనికి లేదా శుభకార్యక్రమానికి వెళ్లేటప్పుడు లేత రంగు దుస్తులు ధరించడం ఆకర్షణ మరియు విజయం తెస్తుంది. వీలైనంత తక్కువగా నల్ల రంగును ఉపయోగించడం మంచిది. శుభప్రదమైన రోజుల విషయానికి వస్తే శుక్రవారం మరియు బుధవారం మీకు ప్రయోజనకరమైన రోజులు. కొత్త ఒప్పందాలు సంతకం చేయడానికి, వాహనం కొనడానికి లేదా కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి శుక్రవారం ఉత్తమ రోజు. వ్యాపారం మరియు ఆర్థిక లావాదేవీలు చేయడానికి బుధవారం ఉత్తమ రోజు. వ్యాపారం మరియు ఆర్థిక లావాదేవీలలో మంచి ఫలితాలు పొందడం మంచిది. శుభ సంఖ్యల విషయానికి వస్తే 6 మరియు 5 మీ అదృష్ట సంఖ్యలు. 6వ, 15వ లేదా 24వ తేదీలలో మీరు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. దిశల పరంగా ఈ నెల వృషభరాశి వారికి ఆగ్నేయం మరియు పశ్చిమ దిశలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణించినప్పుడు లేదా దేవుడి గదిలో కూర్చుని ప్రార్థిస్తున్నప్పుడు ఈ దిశలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. అమావాస్య రోజున కొత్త మరియు ముఖ్యమైన పనులు చెయ్యకపోవడం తెలివైన మాట. ఈ అదృష్ట సంకేతాలను మీ దైనందిన జీవితంలో చేర్చుకోవడం ద్వారా మీ విశ్వాసం పెరుగుతుంది మరియు మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. నెలాఖరు సారాంశం. చివరిగా వృషభరాశివారికి జనవరి 2026 జాతక సారాంశాన్ని పరిశీలిస్తే ఈ నెల మీకు ఆశ మరియు పురోగతి యొక్క నెల అవుతుంది. మీ పాలకుడైన శుక్రుని బలం మరియు శని స్థిరత్వం జీవితంలో ముందుకు సాగడానికి మీకు బలాన్నిస్తాయి. మీ ఉద్యోగంలో మార్పులు మీకు మంచి చేస్తాయి మరియు వ్యాపారంలో లాభం వస్తుందని అంచనా వేయబడుతుంది. మీరు ఆర్థికంగా బలంగా మారతారు మరియు పాత సమస్యలు పరిష్కరించబడతాయి. మీరు ఆరోగ్యపరంగా చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద సమస్యలు ఉండవు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది మరియు మీకు ఎప్పటికీ ప్రియమైన వారి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు వారి కష్టానికి ప్రతిఫలం పొందుతారు. మొత్తానికి ఈ నెల మీరు సహనం మరియు కోపం మధ్య సమతుల్యాన్ని కాపాడుకునే సమయం. అనవసరమైన వాదనల్లోకి దిగకుండా మీ పనిపై దృష్టి పెడితే జనవరి మీకొక సువర్ణ అధ్యాయం అవుతుంది. 2026 ప్రారంభం మీకు అదృష్టాన్ని తెస్తుంది మరియు మీ కలలన్నీ నిజమవుతాయి. మీరు ఈ నెలను సఫలంగా గడుపుతారని మేము కోరుకుంటున్నాం. చూసినందుకు ధన్యవాదాలు. వీక్షకులారా, మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. అప్పుడే మీరు మా కొత్త వీడియోలను వెంటనే చూడవచ్చు.